నమస్తే, నేను చోవల కృష్ణాంజనేయులు. తెలుగుదేశము జనసేన పొత్తుకు సంబంధించినటువంటి సందిగ్ధత, అదేవిధంగా తెలుగుదేశము జనసేన మధ్య సీట్ల పంపకానికి సంబంధించినటువంటి అంశం, ఈ రెండు పార్టీల మధ్య కీలకమైనటువంటి చర్చలు ఇరు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ మధ్య కీలక చర్చలు హైదరాబాదులో జరగబోతున్నాయి. ఒక 2 రోజుల పాటు పలు దఫాలుగా 1-2 దఫాలుగా 2 రోజుల్లోనే ఈ విధమైనటువంటి చర్చలను కంప్లీట్ చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రణాళిక రూపొందించుకున్నట్టుగా సమాచారం. అయితే ఇప్పటికే బీజేపీ నుంచి పవన్ కళ్యాణ్కి కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. అవి ప్రధానంగా ఏమిటి అని అంటే, చిరంజీవికి యూపీ నుంచి రాజ్యసభ అనేటువంటి ప్రతిపాదన, చిరంజీవి తెలుగుదేశము లేకుండా జనసేన బీజేపీ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన, ఈ ప్రతిపాదనతో పాటుగా ఆల్రెడీ జనసేనలో చేరాలనుకున్నటువంటి ముద్రగడ్డ పద్మనాభంను బీజేపీలో చేర్చుకొని బీజేపీ గవర్నర్గా ఆయన పంపడము, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్తో చర్చించిన తర్వాతే బీజేపీ దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్తో ఒక దఫా చర్చలు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ చర్చలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు అసలు తెలుగుదేశాన్ని ఈ పొత్తులో కొనసాగించాలా లేదనేటువంటి అంశం మీద పవన్ కళ్యాణ్తో తుది దశ చర్చలు ఢిల్లీలో, బహుశా ఈ చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి ఈ అంశం మీద తుది చర్చలు జరిపేటువంటి దానికి అవకాశం ఉంది. ఇప్పటికే ఒక దశ చర్చలు పవన్ కళ్యాణ్తో పూర్తయినట్టుగా సమాచారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ మధ్య సీట్లకు సంబంధించినటువంటి విషయంలో వీళ్ళ రెండు పార్టీల మధ్య కొంత ఇప్పటికే విభేదాలు, మనస్మర్ధలు, మాట ఇవన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. 2 సీట్లు తెలుగుదేశం ప్రకటించటం, మరొక 2 సీట్లని పవన్ కళ్యాణ్ ప్రకటించటం, పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం పాటించలేదు, వాళ్ళు నారా లోకేష్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా నేను ఆ విధంగా మాట్లాడటం లేదు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ఆ తీవ్రత 2 పార్టీల మధ్య కొంత సంక్షోభాన్ని, సందిగ్ధతని ఏర్పడింది. ఈ సంక్షోభం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఇద్దరు నేతలు కూర్చొని వీటిని సరి చేసుకోవటమా, లేదు అని అంటే మరి బీజేపీ ఇప్పటికే ప్రతిపాదన చేసింది కాబట్టి పవన్ కళ్యాణ్కి మరి తెలుగుదేశంతో ఇక మన తెగదెంపులా ఏమిటి అనేటువంటి దాని మీద మరి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి బీజేపీ వాళ్ళతో మాట్లాడుకోవటమా ఏమిటి అనేటువంటిది 1-2 డేస్లో తేలబోతుంది. ఫిబ్రవరి 1-2వ తేదీలోనో బహుశా ఢిల్లీకి వెళ్ళి 3వ తేదీ లోపులోనే పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియను పూర్తి చేసి ఆ తర్వాత ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేన పార్టీ తరపున ఈ రోజున 60 నుంచి 70 సీట్లు కావాలనేటువంటి విధంగా తెలుగుదేశం దగ్గర ప్రతిపాదన ఉన్నటువంటి నేపథ్యం. కానీ తెలుగుదేశం వాళ్ళ వైపు నుంచి అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేనకి ఒక 25 నుంచి 30 స్థానాల లోపు అసెంబ్లీ, 2 స్థానాల వరకు పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలనేటువంటి దాని మీద ఇప్పుడు వరకు ఉన్నటువంటి ప్రతిపాదనలు ఇవి అనేటువంటిది ఇదొక సమాచారం మాత్రమే, ఎక్కడా అధికారికమైన సమాచారం కాదు ఇది. అయితే దీంట్లోనే సగానికి సగం డిఫరెన్స్ ఉండటం అంటే పవన్ కళ్యాణ్ అయితే తన బలం తనకు తెలుసు, అందుకు అనుగుణంగానే 30 లోపు సీట్లు వచ్చినా సరే, 2 ఎంపీ స్థానాలు వచ్చినా సరే వాటిని అత్యధికంగా గెలుచుకొని అసెంబ్లీలోకి వెళ్ళటం అనేటువంటి లక్ష్యం పవన్ కళ్యాణ్కు ఉంది. కానీ జన సైనికులు మాత్రం ఈ రోజున ఇప్పుడు హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు, సకాప్ సంక్షేమ సేన ఇలాంటి నాయకులు, అదేవిధంగా జన సైనికులు వీళ్ళు కోరుకున్నటువంటి అంశం ఏమిటి, మాకు ఒక 60 సీట్లు 70 సీట్లు కావాలి, పవన్ కళ్యాణ్కి ఒక 2.5 సంవత్సరాల ముఖ్యమంత్రి కావాలి, మాకు పవర్ షేరింగ్ కావాలి అని కోరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపొద్దున తక్కువ సీట్లకు పవన్ కళ్యాణ్ అంగీకరిస్తే జన సైనికులే పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని వ్యతిరేకించేటువంటి ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుంచి అత్యధిక సీట్లను డిమాండ్ చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి దాన్ని. ఒకవేళ ఈ డిమాండ్ని తెలుగుదేశం పార్టీ అంగీకరించకపోతే ఇక ఆప్షన్ ఎలాగో బీజేపీ వాళ్ళు ప్రతిపాదన చేసి ఉన్నారు ఇప్పుడు అనేటువంటిది ఖచ్చితమైనటువంటి ఒక సమాచారంగా ఉంది.
ఆల్రెడీ చిరంజీవి ప్రతిపాదన, అదేవిధంగా ముద్రగడ్డకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు బీజేపీ ముందుకెళ్ళిపోతుంది. అంటే జనసేన తెలుగుదేశం విడిగా బీజేపీ జనసేన విడిగా పోటీ చేయటం అనేటువంటి ప్రతిపాదన. తెలుగుదేశం ఎవరితో పోతుంది ఏమిటి మాకు సంబంధం లేదనేది బీజేపీ ప్రతిపాదన. మరి ఇలాంటి దాని మీద ఒకవేళ తెలుగుదేశంతో గన వద్దు అనేటువంటి ప్రతిపాదనని జనసేన గన బీజేపీ వాళ్ళు చెప్పిన దానికి అనుగుణంగా అంగీకరిస్తారా లేదనేటువంటి దాని మీద ఈ చంద్రబాబు నాయుడుతో జరిగేటువంటి ఈ 1-2 చర్చల్లో, రోజుల చర్చల్లో ఇది ఫైనల్ అయ్యేదానికి అవకాశం ఉంది అనేటువంటిది అనుకుంటున్నారు. బహుశా ఈ 2 రోజుల చర్చలు కూడా హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. హైదరాబాద్లో జరిగేటువంటి ఈ చర్చల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తప్ప ఇక ఎవరిని కూడా అటు నాదెండ్ల మనోహర్ని కానివ్వండి, ఇటు నాగేంద్ర బాబును కానివ్వండి, అదేవిధంగా లోకేష్ని కానివ్వండి, అచ్చెన్నాయుడిని కానివ్వండి, ఎవరిని 2 పార్టీల వైపు నుంచి ఎవరు లేకుండా ఇద్దరే ఈ చర్చలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చర్చలు పూర్తి కాగానే పవన్ కళ్యాణ్ మరి ఇంకొక దఫ ఢిల్లీకి వెళ్ళి బీజేపీతో ఫైనల్గా పొత్తులకు సంబంధించినటువంటి అంశాలని తేల్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు 2 ఆప్షన్స్ పవన్ కళ్యాణ్ ముందు. బీజేపీని కాదు అని తెలుగుదేశంతోనే కొనసాగటమా, తెలుగుదేశం జనసేన కొనసాగటమా, లేదు అంటే తెలుగుదేశం కాదు అని బీజేపీ జనసేన కొనసాగటమా. 3వ ఆప్షన్ ఏమిటి అని అంటే తెలుగుదేశము జనసేన బీజేపీ 2014 లాంటి కాంబినేషన్ పునరావృతం అయ్యేటువంటి విధంగా బీజేపీని ఒప్పించటమా. వీటి మీద రేపు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు, ఎలా ఉంటారు, తెలుగుదేశం ఏం నిర్ణయం చేయబోతుంది, బీజేపీ ఏ నిర్ణయానికి అంగీకరించబోతుంది అనేటువంటిది 1-2 రోజుల్లోనే తేలేటువంటి అంశంగా కనపడుతుంది. అప్పటి వరకు మాత్రం ఈ పొత్తుల విషయంలో సందిగ్ధత కొనసాగేటువంటి అవకాశం ఉంది.